ఎస్, మనతో పాటు యోగానందచారి గారు, కాంగ్రెస్ నాయకులు తుంగతుర్తి కూడా జాయిన్ అయ్యారు. సార్ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. ఎస్ సార్, ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ ప్రతిపక్షం అయితే ఈ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తుంది. ప్రతిపక్షం కాదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి మా దాంట్లో మేము మా పార్టీ తప్పుడు వ్యక్తులతో పోవటాన్ని నిరోధించేటందుకోసం మా పార్టీని సక్రమమైన మార్గంలో పెట్టేటందుకోసం మాత్రమే చేస్తున్నాం. అంతే తప్పితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ తక్కువ అనేది కాదు. పార్టీకి అన్యాయం జరిగేటువంటి ఏ కార్యక్రమాన్నైనా కూడా సిన్సియర్ గా 40 సంవత్సరాల నుంచి పార్టీలో కష్టపడుతున్నటువంటి సిన్సియర్ కార్యకర్తలుగా మేము నిరోధించాల్సిన అవసరం ఉంది కాబట్టి చేస్తున్నాం అంతే. అసలు ఇష్యూ ఏంటి, ఇంతకు తుంగతుర్తికి సంబంధించిన ఇష్యూ ఏంటి? తుంగతుర్తిలో గత 3 పర్యాయాలు కూడా శాసనసభ్యులు లేరు కాంగ్రెస్ పార్టీ నుంచి. 2009, 2014, 2018లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి శాసనసభ్యులు లేరు. ఆ పరిస్థితుల్లో గత 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం 10 రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన మందుల శామ్యుల్ గారికి అవకాశం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా పదే పలు వేదికలలో చెప్పారు, మందుల శామ్యుల్ గారి దగ్గర 50,000 లేవు, 50,000 లేకున్నా కూడా మా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు అని. వాస్తవం. తుంగతుర్తిలో కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు వాళ్ళు గ్రామాలలో ఏ గ్రామాలలో ఆ గ్రామాలలో ఆర్థిక వనరులు సమకూర్చుకొని మందుల శామ్యుల్ గారికి 53,000 ఓట్ల మెజార్టీతో గెలిపించడం జరిగింది. తర్వాత అతను వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఓవట్లు అతనితో పనిచేసినటువంటి వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీలోకి ఫిల్టర్ అయిపోయినారు. ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు పెట్టిందో వాళ్ళే ఈరోజు ముఖ్య పాత్ర పోషించి ఎమ్మెల్యే గారికి ముఖ్య అనుచరులుగా ఉండటం జరుగుతుంది. దాన్ని సీనియర్ కార్యకర్తలుగా మేము ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డాం, పోలీస్ కేసులు పాలైనాము. ఎవరైతే పోలీస్ కేసులు పెట్టించిందో వాళ్ళే ఈ రోజు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఎమ్మటి పెత్తనం చెలాయిస్తుంటే మళ్ళీ వాళ్ళతోనే మేము ఇబ్బందులు పడుతున్నామనే ఉద్దేశంగా గత 1.5 year బ్యాక్ కూడా ఈ విషయంలో జాజిరెడ్డిగూడెం మండలంలోనే పెద్ద ఎత్తున దుమారం జరిగింది. అది పిసిసి ప్రెసిడెంట్ దాకా పోవటం జరిగింది. జరిగిన తర్వాత కూడా పద్ధతి మార్చుకోక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా పార్టీ నిర్ణయం ప్రకారం మండల కాంగ్రెస్ ఇచ్చిన అభ్యర్థులకు వ్యతిరేకంగా గ్రామాలలో 7 గ్రామాలలో రెబల్ క్యాండిడేట్లను పెట్టడం జరిగింది. ఆ రెబల్ క్యాండిడేట్లను పెడితే కూడా రెబల్ క్యాండిడేట్లు ఎక్కడైతే పెట్టిండో అక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ప్రచారం చేసిండు రెబల్ క్యాండిడేట్ తరఫున. అయినా కూడా మేము కాంగ్రెస్ పార్టీ నిబద్ధత గల కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మేజర్ గ్రామ పంచాయతీలలో మేము పెట్టిన వాళ్ళని గెలిపించుకున్నాం. తిరిగి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో 2023 దాకా ఉండి 24లో కాంగ్రెస్ పార్టీలో చేరినతను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి జాజిరెడ్డిగూడెంలో యువతులసి పార్టీలో 2023లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యునిగా నామినేషన్ వేసి జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసినటువంటి వ్యక్తికి ఈరోజు జాజిరెడ్డిగూడెంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించడంతో సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా మనోవేదనకు చెంది ఈ రోజు తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ విషయాన్ని పార్టీ పెద్దలకు చెప్పేటందుకు తప్పితే వేరే కార్యక్రమం ఏం కాదు. అంటే ప్రజాస్వామ్యయుతంగా పార్టీకి పెద్దలకు చెప్పడం వేరు. ఈరోజు మనం సిచ్యువేషన్ చూస్తే కనుక రాళ్ల దాడులు, కర్రలతో ఒకరిపైన ఒకరు విరుచుకునే పరిస్థితి వచ్చింది. అంటే ప్రభుత్వంలో ఉండి ఐఎమ్ సారీ టు ఇంటర్వ్యూన్ మీ మధ్యలోకి వచ్చినందుకు. ఒకరిపైన ఒకరు కాదు. ముందుగా మేము గాంధీ భవన్ పోయేటందుకోసమని మా కార్యకర్తలందరూ కూడా అరవపల్లి హెడ్ క్వార్టర్లో ఒక దగ్గర సమావేశమై అన్ని వెహికల్స్ వచ్చేంత వరకు ఉండాలనే ఉద్దేశంగా ఉంటే వాళ్ళు కావాలని చెప్పేసి ఎవరైతే మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించబడ్డారో జాజిరెడ్డిగూడెం, మదిరాల, నాగారం, తిమ్మలగిరి ఈ మండలాల కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమందిని సూర్యాపేట నుంచి కొంతమందిని తీసుకొని వచ్చి కర్రలు రాళ్లను కారులో పెట్టుకొని వచ్చేసి మేము ఎట్లాగో గాంధీ భవన్ చేరకూడదనే ఉద్దేశంతో అక్కడ క్రియేట్ చేసిన తప్పితే, ఒకవేళ వాళ్ళు రాళ్ళు వేసింది కాబట్టి ప్రతిదాడి చేయాల్సి వస్తుంది కాబట్టి చేసిన తప్పితే మా తరఫు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాళ్ళు వేయడం మేము గాంధీ భవన్ పోవాలనుకుంటే వాళ్ళు రాళ్ళు ఎందుకు తెచ్చుకుంటాం, కర్రలు ఎందుకు తెచ్చుకుంటాం? మేము అది వాళ్ళు వేసింది తప్పితే మేము చేసింది కాదది. వాళ్ళు వేసిండ్రు, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని కూడా ఈరోజు క్రమశిక్షణ చర్య మేము వీడియోల రూపంలో కూడా మొత్తం పోలీసు వారు కూడా చూసిండ్రు, పోలీసు వారు కూడా అబ్జర్వ్ చేసిండ్రు. కాబట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళ రిపోర్ట్ కూడా వాళ్ళే మా పైన దాడి చేసిరని తప్పితే మేము ఎక్కడ దాడి చేయలే. అంటే ఈ విషయం పైన మీరు అధిష్టానానికి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీకి ఏమైనా రిపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి?
తప్పకుండా ఇప్పుడు దాంట్లో జిల్లా కాంగ్రెస్ సంబంధించి ఒక సెక్రటరీ ఉన్నాడు, ఇప్పుడు రాళ్ళేసిన దాంట్లో ఈ రోజు నియమింపబడ్డ ఎవరైతే వివాదంలో ఉన్న మండలాధ్యక్షులు ఎవరైతే ఉంటో వాళ్ళు కూడా ఉన్నారు. ఈ రోజు మండలాధ్యక్షులుగా అపాయింట్ అయిన వాళ్ళు సమన్వయం చేసుకొని పాతోళ్లను కొత్తోళ్లను సమన్వయం చేసుకొని పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిన వ్యక్తులే రాళ్లతోని కట్టెలతో దాడి చేసే పరిస్థితి వచ్చిందనంటే ఇక సమన్వయం అనేది ఎక్కడ ఉంటది? కాబట్టి మేము ఖచ్చితంగా క్రమశిక్షణ సంఘానికి ఇచ్చినాం. ఈ రోజు పిసిసి ప్రెసిడెంట్ గారిని కలుద్దామని దాదాపు ఒక 1000 మందిని గాంధీ భవన్ లో నిరసన తెలియజేయడం జరిగింది. 1000 మంది వరకు పోయినాం. అయితే ఈ రోజు పిసిసి అధ్యక్షులు వారు లేరు, ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. వారు కూడా రాత్రికి మాట్లాడుతున్నారు, మాతోని మాట్లాడేసి ఈ సమస్యకు పరిష్కారం చేస్తామని ఆలోచనతో ఉన్నారు. ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా లెటర్ ఇచ్చారు, హోల్డ్ లో పెట్టండి. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఎంపీ గారికి కన్సల్టేషన్ లేదు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారికి కన్సల్టేషన్ లేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సంబంధం లేదు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా ప్రమేయం లేకుండా రాత్రి 11 గంటలకు మండలాధ్యక్షులను ఎంపిక చేసి పంపించారు. పిసిసి అధ్యక్షుల వారికి తప్పుడు సమాచారం ఇచ్చి లోకల్ ఎమ్మెల్యే గారు వారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ విషయంలో పునరాలోచించాలి, అందరి సహకారాలు తీసుకున్న తర్వాతనే ఇది ఫైనల్ చేయాలనే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆ లెటర్ పైన కూడా ఇప్పుడు మీనాక్షి నటరాజన్ గారు కూడా మేము పూర్తిగా వీళ్ళ వీడియోలు పంపించినాం, వీళ్ళు ఏ పార్టీలు ఎప్పుడు ఉన్నారు అనేది ఎవిడెన్స్ తో సహా వాట్సాప్ లో పంపినాం, మెయిల్ లో పంపినాం. పిసిసి అధ్యక్షుల వారికి డైరెక్ట్ గా ఈ రోజు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చినాం. వారు కూడా మన కుమార్ రావు గారు కూడా వాళ్ళు పర్సనల్ అఫైర్స్ చూసి కుమార్ రావు గారికి కూడా ఇచ్చినాం. మేము ఈ విషయంలో తప్పకుండా చర్య తీసుకుంటారు, క్రమశిక్షణ చర్య తీసుకుంటాం. తీసుకోకపోతే కూడా ఫర్దర్ కార్యాచరణ కూడా మేము ఖచ్చితంగా అవసరమైతే ఢిల్లీ వరకు కూడా పోయేటందుకు కూడా సిద్ధంగా ఉన్నాం, పార్టీని కాపాడుకోవటానికి. అంటే పార్టీలోనే ఉంటారు, పార్టీ విడిచిపెట్టుకో 40 సంవత్సరాలు సార్ మా అనుబంధం. 1985లో దామోదర్ రెడ్డి గారు మొదటిసారి నామినేషన్ వేసినప్పుడు నేను ప్రపోజర్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏ కార్పొరేట్ 2-3 సార్లు ప్రభుత్వం వచ్చినా ఒక కార్పొరేషన్ డైరెక్టర్ తీసుకోలేదు. నేను ఎక్కడ కూడా ఏ పదవి కూడా ప్రభుత్వ పదవి ఏది కూడా ఈ రోజు వరకు నామినేటెడ్ పదవి నాకు వాళ్ళు ఇవ్వలే, నేను తీసుకోలేదు. నేను ఒక న్యాయవాదిగా హైకోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాదిగా నేను నాకున్నంత వరకు నేను ఉండుకుంటూ పార్టీలో కార్యకర్తలకు నేను సేవ చేసుకుంటున్నాను. ప్రభుత్వం లేని సమయంలో కూడా కార్యకర్తలను కాపాడినం తప్పితే మేము పార్టీ వదిలిపెట్టి పోయలేదు. పార్టీని చక్కదారిలో పెట్టేంత వరకు ఈ కాంగ్రెస్ లోనే ఉంటాం. అయితే తుంగతుర్తి విషయంలో అసలు మీ డిమాండ్ ఏంటి, ఏం కావాలనుకుంటున్నారు? అనర్హులను ఈరోజు అపాయింట్ చేసిండ్రు. ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారంగా 3 సంవత్సరాలకు పైబడి ఉన్న వాళ్ళనే ఏ పదవిలోనైనా నియమించాలనేది ఏఐసిసి గైడ్ లైన్. అబ్జర్వర్ చెప్పింది కూడా అదే. కాకపోతే ఇక్కడ ఏమైంది, 2024లో చేరినటువంటి తుంగతుర్తి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నియమించబడ్డట్టు రేగోటి రవి గౌడ్ ఆయన 2024లో కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అదేవిధంగా శుంకర్ జనార్దన్ ఎంపీపీగా పనిచేసిండు, తిరుమలగిరి ఎంపీపీగా పనిచేసిండు. ఆయన 2024 జనవరిలో చేరిండు. జాజిరెడ్డిగూడెం వ్యక్తి ఇంతకుముందు చెప్పినట్టుగా యువ తులసి పార్టీ నుంచి పోటీ చేసిండు 2023లో సూర్యాపేట నియోజకవర్గం నుంచి. జగదీశ్వర్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి కాంగ్రెస్ పార్టీ నామినేషన్ విత్డ్రా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేందుకు ఒక విధంగా కారణమైన వ్యక్తి. ఈ రోజు వరకు కూడా ఆయన పార్టీలో సభ్యత్వం లేదు. ఇట్లాంటి వాళ్ళని మీరు నియమించారు కాబట్టి అనర్హులు వీళ్ళ నియామకాలు రద్దు చేయాలి. రద్దు చేసేసి మీరు ఎంక్వైరీ చేయండి, ఎవరు సమర్థులు, ఎవరు లాంగ్ స్టాండింగ్ ఉండు, ఎవరు పార్టీకి ఉపయోగపడతారు, ఎవరు ఉపయోగపడరు అనే దాని మీద ఎంక్వైరీ చేసి పార్టీ ఒక కమిటీని ఏర్పాటు చేసి వారిని అపాయింట్ చేయాలి. అదేవిధంగా ఈ రోజు దాడి చేసినటువంటి వ్యక్తులను పార్టీ నుంచి బహిష్కరించాలనేదే మా డిమాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ మా పార్టీలో ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా మాట్లాడారు. అంటే నేను విభేదాలు లేవనలే. విభేదాలు అంటే ఏమైనా ఆస్తుల పంపకాలు లేకపోతే కాంట్రాక్ట్ పంపకాలు ఉంటే విభేదాలు ఉంటాయి. మేము పార్టీ బాగ్ కోసం పార్టీని లైన్ లో పెట్టేటందుకోసం మేము కృషి చేస్తున్నాం తప్పితే మాకు ఎమ్మెల్యే గారిపైన మాకు వ్యక్తిగతమైన విభేదం ఏం లేదు. ఓన్లీ పార్టీలో ఇలాంటి అంతర్గతంగా జరుగుతున్నటువంటి తప్పుడు విధానాలను సరి మార్గంలో సరైన దారిలో పెట్టాలనేదే మా కోరిక. అంటే మీరు తుంగతుర్తి విషయమే మాట్లాడుతున్నారు. రాష్ట్రం మీ తుంగతుర్తి విషయం ఓకే, మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పరిస్థితి ఉన్నది. ఎందుకనంటే వాస్తవంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొత్తగా వచ్చి చేరిన వాళ్ళను పార్టీ టికెట్ ఇవ్వటం, వారికి ఈ పార్టీలో భౌతికంగా వాళ్ళకి ఎవరు పార్టీ వర్కర్లు కారనేటోళ్ళను కూడా పార్టీలోకి చేర్చుకోవటం, అసలు మనవాడేవాడు మందివాడేవాడు తెలియక ముందే ఒక పదవిలోకి రావటం, వచ్చిన తర్వాత పాత వాసన ప్రకారంగా పాత వాళ్ళని సంకల పెట్టుకుని తిరగటం, ఇట్లాంటివి కొన్ని వాస్తవంగా జరుగుతున్నాయి.
వాటిని సరిచేయాల్సినటువంటి బాధ్యత అసలు వాస్తవంగా చేర్చుకున్నప్పుడు పాత వాళ్ళని కొత్త వాళ్ళని కూర్చోబెట్టేసి ఒక సమన్వయం చేయాల్సినటువంటి బాధ్యత మండల స్థాయి నాయకులు లేదు జిల్లా కాంగ్రెస్ది, జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి నాయకులు లేదు రాష్ట్ర పార్టీకి ఉంటది. కాకపోతే ఏంటంటే ఇది అందరూ వాళ్ళే చదువుకుపోతారు, మన పని మనం చేసుకుందామనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాబట్టి ఇది నా దృష్టిలో మాత్రం ఇట్లాంటి కొనసాగితే మాత్రం పార్టీకి భవిష్యత్తులో నష్టం జరుగుతుంది అనేది నా అభిప్రాయం. మళ్ళీ